మీడియాతో చిట్చాట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన తదనంతర పరిస్థితులపై అభిప్రాయాలు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్ నిర్వహించడం జరిగింది. సుమారు 2 గంటల పాటు మీడియాతో వివిధ అంశాలపై కూలంకుషంగా మాట్లాడడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు జరిగింది. అంతకుముందు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ని కలిసి ఈ ఏదైతే ఆడియో కార్యక్రమం ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఆహ్వానించడం జరిగింది. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆహ్వాన సమయంలో కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో సినీ నిర్మాతలు అలాగే సినీ పరిశ్రమ అక్కడ జరిపినటువంటి చర్చల అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా దిల్ రాజు మాట్లాడిన సమయంలో ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి రాజమండ్రిలో ఈ నెల 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాము. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఈతో రావాలని అలాగే సినీ నటుడు రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి వస్తారని కూడా ఈ సందర్భంగా అక్కడ పేర్కొనడం జరిగింది. అయితే ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన సమయంలో పవన్ కళ్యాణ్ చాలా అంశాలపై మాట్లాడడం జరిగింది. 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వ పరిపాలనకి మధ్య ఆకాశానికి పాత భూమికి ఉన్నంత తేడా ఉంది. పరిపాలనలో చాలా మార్పులు వచ్చాయి. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందులో కడప జిల్లాలో ఎంపీడీఓపై జరిగినటువంటి దాడి ఘటన కూడా ఉదాహరణగా పేర్కొంటూ తాను దిగువ స్థాయి ఉద్యోగితో సహా అన్ని వర్గాలకు సంబంధించిన అలాగే ప్రభుత్వ యంత్రాంగంపై ఏ ఒక్కరు దాడి చేసినా కూడా తన స్పందన అలాగే ఉంటుందని అందుకే తాను పుటావుటిన కడప జిల్లాకు పర్యటన కూడా వెళ్ళొచ్చానని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే తాను అధికారం ఈ 6 నెలల కాలంలో తాను ఒక నటుడిగా అలాగే తాను రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నాను. తాను పరిపాలన సంబంధించి అనుభవం పరిపాలన సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు తనకు ఈ సమయం పట్టింది. అలాగే ఇప్పుడు తన 6 నెలలు వచ్చే 6 నెలల కాలంలో అంటే జనవరి నుంచి మరో 6 ఈ కొత్త సంవత్సరంలో 6 నెలల కాలం పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అలాగే అటవీ శాఖ పర్యావరణ మంత్రిగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థితిగతులను పరీక్షించి ప్రజలకు మెరుగైనటువంటి రోడ్లు అలాగే తాగునీరు అందించే కార్యక్రమాలను చేపట్టాం. అలాగే పర్యావరణ హితంగా అంటే గ్రీన్ కవర్ని పెంచే కార్యక్రమాలను కూడా చేసే విధంగా కూడా అక్కడ ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కూడా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా ప్రయత్నిస్తానని కూడా ఈ సందర్భంగా తన కొత్త సంవత్సరపు కార్యాచరణ పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో మీడియా ఇటీవల అల్లు అర్జున్కి సంబంధించి హైదరాబాద్లో జరిగిన ఉదంతాన్ని మీడియా ప్రస్తావించగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయం అని చెప్పి పవన్ కళ్యాణ్ తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం అలాగే ఆమె కుమారుడు ఆసుపత్రిలో ఉండడం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే పవన్ కళ్యాణ్ ఈ ఘటనకు సంబంధించి గోటితో పోయేదానికి గొడవల వరకు తీసుకెళ్లారని చెప్పి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఘటన జరిగిన రోజే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే విషయం జరిగిందో ఇది సినీ నటుడు అల్లు అర్జున్ సంబంధించినటువంటి సిబ్బంది అల్లు అర్జున్ వద్దకు వెళ్లి జరిగిన ఘటనకు సంబంధించిన పరిస్థితిని పూర్తిగా ఆయనకు వివరించి ఉండాల్సి ఉంది అని అభిప్రాయపడుతూనే అయితే ఈ వ్యవహారం అభిమానులు కేరింతలు అభిమానుల తాలూకా కేకలు ఎక్కువగా ఉన్న సమయంలో ఒకవేళ చెప్పినా కూడా అల్లు అర్జున్ చెవిలో పడి ఉండకపోయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూనే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా సినిమా థియేటర్లో సినిమా విజయవంతమైన సమయంలో సినిమాలు చూసేందుకు ఇటు సినీ నటులు ఆ ప్రాంతాన్ని జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ప్రేక్షకుల తాలూకా స్పందన ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళకి అది కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చినారా అనేటువంటి ఒక కిక్కు అలాగే అంత సంతృప్తి అంత ఆత్మసంతృప్తి కూడా విజయం లభిస్తుంది. అది ఆ ప్రేక్షకులు చూసే వాళ్ళ తాలూకా స్పందన బట్టే తెలుస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను 3వ సినిమా నుంచి తాను సినిమా థియేటర్లకు వెళ్ళి చూడడం మానేశాను. అయితే తన అన్నయ్య చిరంజీవి కూడా పలుమార్లు మారువేషాల్లో సినిమా థియేటర్లకు వెళ్ళి తన సినిమాలు వీక్షించినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి చెప్తూనే ఈ ఘటన ఏదైతే జరిగిందో ఈ ఘటనకు సంబంధించి అదే రోజు కానీ అమ్మానాడు కానీ కేవలం ఈ వ్యవహారంలో కేవలం సినీ నటుడు అల్లు అర్జున్ ఒక్కరినే దీన్ని బాధ్యునిగా చేయడం సరికాదని ఇంత చిత్ర బృందం ఏదైతే ఉందో వాళ్ళు అదే రోజు బాధిత కుటుంబం వద్దకు ఇంటి వద్దకు వెళ్ళి మొత్తం బృందంగా జరిగినటువంటి ఘటనకు తమ సంతాపం తెలియజేస్తూనే కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటున్నాము, భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా తాము అందిస్తాము అనేటువంటి ఒక హామీని అలాగే వాళ్ళకు తామున్నటువంటి భరోసాను కల్పించి ఉండాల్సి ఉంది. అది మానవతా దృక్పథంతో స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదైతే కొంత లోపించింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే పవన్ కళ్యాణ్ ఇందులో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే సినీ నటుడు అల్లు అర్జున్ ఉన్నారో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును
అంతకుముందు జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరిగా ప్రస్తావించలేదు, పేర్కొనలేదు. ఆ కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కొంత అనేటువంటి విమర్శలు ఏవైతే వస్తున్నాయో వాటిని చాలా సున్నితంగా ఈ విషయాన్ని తోసిపుచ్చడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో ఈ చిన్న తరహా అంశాలను పరిగణలో తీసుకునేటువంటి వ్యక్తి కాదని, ఆయన దిగువ నుంచి పైకి వచ్చినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూనే ఈ తెలంగాణలో పుష్ప చిత్రం సంబంధించి టికెట్ రేటు పెంచుకోవడం కానీ, బెనిఫిట్ షోలకు కానీ, అలాగే పుష్ప విజయవంతంలో తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా మనం దీంట్లో కొట్టిపారేయలేమని చెప్తూ ఎవరైనా సరే ఈ అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ఇతర సినీ సంబంధించినటువంటి ఇప్పుడున్న నటులు కావచ్చు, అవందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియని వాళ్ళు కాదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలోని జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతంలో తిరుగుతున్న వాళ్ళే కావడంతో ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పేర్కొనడం జరిగింది. చిన్నప్పటి నుంచి తనకు తెలుసు, తనకి ఎవరి మీద ఎలాంటి దురుద్దేశ అభిప్రాయాలు ఉండవని కూడా రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగిందని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అయితే ముఖ్యమంత్రిగా అక్కడ ఎవరున్నా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే జరిగిన ఘటనకి వెంటనే సినీ అనే బృందం ఇది కేవలం ఒక టీమ్గా చిత్ర యూనిట్ మొత్తం స్పందించి సకాలంలో అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని భరోసా ఇచ్చి ఉండుంటే ఇంత వివాదం వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి విషయంలో ఎక్కడ చట్ట ప్రకారంగా తాను చేయాల్సినటువంటి పద్ధతిలోనే వ్యవహరించారని చెప్పి కూడా ఒకంత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కూడా కొంత పవన్ కళ్యాణ్ సమర్థించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినీకి సంబంధించి సినిమా యూనిట్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ రంగం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం పరిస్థితుంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మారుమూల ప్రాంతాల్లో అనేక లొకేషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడున్న పర్యాటక అంశాలు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కూడా చిత్రాల్లో నిర్మాణానికి చాలా రకాల అనుకూల వాతావరణం ఉన్నాయి. ముఖ్యంగా పాపికొండలు కావచ్చు, అలాగే విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఈ అంశంలో ఎన్నో ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. అయితే చిత్ర యూనిట్ దానికి తగినట్టుగా కొంత అభివృద్ధి, కొంత మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అభివృద్ధి చెందడం జరిగింది. 25 లక్షల రూపాయల కేవలం పెట్టుబడితో ఉండి ఒక లఘు చిత్రం కానీ తీసుకురావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏ లొకేషన్స్ ద్వారా వెళ్ళి వాళ్ళ ఎపిసోడ్లు తీసుకునేందుకు అవకాశం ఉంది అనేది కూడా తగిన లొకేషన్స్ని తీసుకునే విధంగా కూడా పర్యాటక శాఖ ద్వారా కూడా తన వంతు ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్ అందుబాటులో ఉండేలా కూడా చూస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖగా వచ్చే 6 నెలల కాలం ప్రజల్లోనే ఉండి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు షిఫ్ట్ క్యాంప్ విధానంగా వారంలో 5 రోజుల పాటు ప్రజల్లో ఉండేందుకు శనివారం ఆదివారం మాత్రం ఉద్యోగులకు విరామం ఇచ్చే విధంగా కూడా తన కార్యాచరణని రూపొందిస్తాము. ఇది ఏ జిల్లా నుంచి ఈ ప్లాన్ ప్రారంభమవుతుంది అని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడా గ్రామీణ ప్రాంత రహదారుల నాణ్యత పూర్తిగా అధ్వానంగా ఉంది. క్వాలిటీ చెక్ అనేది ఎక్కడా లేకుండా పోయిన నేపథ్యంలో వేసిన రోడ్లు గ్రామీణ ప్రాంతంలో ఎక్కడా నిలిచిన పరిస్థితి కూడా లేదు. అయితే ఇప్పుడు ఏదైతే సంక్రాంతి నాటి గ్రామీణ ప్రాంతంలో రహదారులు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని తాము ఏదైతే కార్యాచరణ ఇచ్చి పనులు మంజూరు చేశామో ఇవి ఒక రంగా చూస్తే 70% వరకు ఈ పనులు కొంత పూర్తి దశలో ఉన్నాయి. అయితే క్వాలిటీకి తాము ఇస్తున్నటువంటి ప్రాధాన్యం రీత్యా కొన్ని చోట్ల పనులు కొంతవరకు ఇంకా పురోగతిలో ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. ప్రజల మధ్య ఉండి కేవలం ఆఫీసుల్లో ఉండో లేకపోతే సమీక్షల ద్వారానో క్షేత్రస్థాయిలో ఉండే స్థితిగతులు తెలియవు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండి ప్రజలతో మమేకమై వాళ్ళ సాధకబాధకాలు తెలుసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో పనుల నాణ్యతను మరింత పెంచే విధంగా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా ఏదైతే ప్రజలకు చేరువ కావడం ద్వారా వారి సమస్యలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా ప్రజలకు రక్షిత మంచినీటి పథకం, రక్షిత నీరు ఇవ్వాలని ఏదైతే జల్ జీవన్ మిషన్ లక్ష్యం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ కల ఉందో దానికి తగినట్టుగా రాష్ట్రంలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా సురక్షితమైన నాణ్యమైనటువంటి తాగునీరు అందే విధంగా జలజీవన్ మిషన్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఇందుకు సంబంధించి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా పెంచాలని చెప్పి తాము కోరాము. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి పంపబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. అలాగే అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రిగా ఏదైతే ఆలివ్ రెడ్లీ టర్టిల్ సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో మత్స్యకారులకు ఆలివ్ రెడ్లీ తాబేళ్లకు సంబంధించినటువంటి గుడ్లు వాటికి సంబంధించిన విషయాల్లో వలల్లో అవి లాక్కు రావడం చాలా వరకు ఆలివ్ రెడ్లీ తాబేళ్లు చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మత్స్యకారులకు కూడా ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే అటవీ సంపదని మరింత పరిశీలించేందుకు, అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు పంచాయతీల దగ్గర నుంచి ఇటు పట్టణాలు నగరాల్లో కూడా ప్రజల్లో ఈ అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు, గ్రీన్ కవర్ పచ్చదనాన్ని పెంచేందుకు కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇటు ఎర్రచందనం కావచ్చు, విలువైనటువంటి బొగ్గు, ఇతర కలపలు వరకు చాలా వరకు అటవీ
అటవీ సంపద కొలగొడుతున్నారు, అయితే వాటిని పరిరక్షించే విధంగా కూడా పటిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. ఏదైతే ఎర్రచందనానికి సంబంధించి అక్రమ రవాణా కావచ్చు, ఇతర ప్రాంతాలకు తరలించి వాటి ద్వారా భారీగా గత ప్రభుత్వ హయాంలో సొమ్ము చేసుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. ఇటీవలే కర్ణాటకలో తాను పర్యటించిన సమయంలో అక్కడ అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఎర్రచందనం వారు ఏదైతే పట్టుకున్నారో సుమారు 110 కోట్ల రూపాయల వరకు ఎర్రచందనానికి సంబంధించిన కలపను విక్రయించడం ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చింది. అక్రమ కలప పట్టుకొని వాటిని స్వాధీనం చేసుకుని వాటిని విక్రయించడం ద్వారా అని కర్ణాటక అధికారులు తెలియజేసిన నేపథ్యంలో అటవీ శాఖ రాష్ట్రానికి సంబంధించిన అధికారుల నుంచి ఎలాంటి స్పందన, ఎలాంటి సమాధానం లేకపోవడానికి గుర్తించాం. ఈ విషయంలో ఏదైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నట్టుగానే రాష్ట్రాల మధ్య కూడా ద్వైపాక్షిక ఒప్పందాలు ఉండి రాష్ట్రానికి సంబంధించిన అటవీ ఉత్పత్తులు ఏవైనా సరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉన్నప్పుడు వారికి కొంత వాటా, రాష్ట్రానికి కొంత వాటా వచ్చేలా కూడా ఒక విధమైనటువంటి విధాన రూపకల్పన కూడా చేయబోతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. మార్చి 14వ తేదీన జనసేనకు సంబంధించిన ఆవిర్భావ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఆవిర్భావ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ పాలనా యంత్రాంగంలోనే తాను ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించిన నేపథ్యంలో పార్టీకి తగిన సమయం ఇవ్వలేదనేటువంటి అభిప్రాయం కార్యకర్తలు శ్రేణుల్లో ఉన్న నేపథ్యంలో జనవరి 7వ తేదీ నుంచి మార్చి 14 వరకు పూర్తిగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. అయితే తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చిన అంశం సంబంధించింది కూడా మీడియా ప్రస్తావించిన సమయంలో నాగబాబు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. తనతో సమానంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా వైసీపీ హయాంలో చాలా రకాల ఇబ్బందులు, చాలా చేవాట్లు అని ఎదుర్కొనడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తాను ఒక కులం ప్రాతిపదికనో లేకపోతే తన సోదరుడు అనే భావం లేకుండా తనతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిగా తనకు సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో భావించడం జరిగింది. ఒక రాజ్యసభ సీటు విషయం వస్తుంది, రాజ్యసభ సీటు విషయంలో తాము కొంత త్యాగం చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ఎంపీ విషయంలో కూడా కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో కూడా అక్కడ కూడా సీటు నాగబాబు కొంత త్యాగం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే తనకి సముచిత గౌరవం ఇవ్వాలని మహాకూటమికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించిన నేపథ్యంలో తొలుతగా ఎమ్మెల్సీగా ఆయన నియమించి ఆ తర్వాత మంత్రి విషయంలో కూడా ఆలోచిస్తారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. అయితే తన భవిష్యత్ వ్యూహాలు ఏదైతే 6 నెలలు పరిపాలనాపరమైనటువంటి అంశాలపై తను కొంతవరకు అధికార యంత్రాంగం ద్వారా తెలుసుకొని తాను అవగాహన పెంచుకున్నాను. ఇక క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడం ద్వారా తన శాఖనే కాకుండా ఇటు పర్యాటకంగాను అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా కూడా భవిష్యత్తులో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించబోతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియా చిట్లాట్లో సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఇందులో అల్లు అర్జున్ అంశమే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు.